యూదాలేఖ 1వ అధ్యాయం. దేవుని పిలుపు అందిన వారికి, తండ్రి అయిన దేవుని వల్ల పవిత్రులై యేసుక్రీస్తులో కాపాడుతూ ఉన్నవారికి యేసుక్రీస్తు దాసుడు, యాకోబుకు సోదరుడు అయిన యూదా రాస్తున్న విషయాలు. కరుణ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగుతాయి గాక. ప్రియ సోదరులారా, మనకందరికీ ఉన్న రక్షణ, పాప విముక్తి గురించి మీకు రాయాలని ఎంతో శ్రద్ధాసక్తులు కలిగిన పవిత్రులకు ఒక్కసారే అప్పగించబడ్డ విశ్వాసం, సత్యాల కోసం మీరు మనసారా పోరాడాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ రాయడం అవసరమని నాకు ప్రేరేపణ కలిగింది. ఎందుకంటే కొందరు మీ మధ్యలోకి దొంగచాటుగా ప్రవేశించారు. వారు భక్తి లేని దుర్మార్గులు, మన దేవుని కృపను పోకిరీ పనులకు సాధనంగా మార్చివేసేవారు, మన ఏకైక ప్రభు అయిన దేవుణ్ణి, మన ప్రభు అయిన యేసుక్రీస్తును కాదనేవారు ఈ శిక్షావిధికి గురి అవుతారని చాలా కాలం కిందటే వారిని గురించి రాసి ఉంది. ఈ విషయం ఇంతకు ముందే మీకు తెలిసి ఉన్నా ఇది మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. అంటే ప్రభువు ఈజిప్ట్ నుంచి తన ప్రజలను తప్పించిన తరువాత వారిలో తనను నమ్మిన వారిని నాశనం చేశాడు. అంతేకాకుండా తమ అధికార స్థానంలో ఉండిపోకుండా సొంత నివాస స్థలాన్ని విడిచిపెట్టిన దేవదూతలను మహాదినాన జరగబోయే తీర్పు కోసం ప్రభువు శాశ్వతమైన సంకెళ్లతో బంధించి కటిక చీకటిలో ఉంచాడు. వారిలాగే సొదొమ, గొమొర్రా పట్టణాలను, వాటి చుట్టూ ఉన్న గ్రామాలు లైంగిక అవినీతికి తమను అప్పగించుకొని అసహజంగా శరీరులకు వెంటబడుతూ ఉండటం చేత శాశ్వతమైన అగ్ని అనే న్యాయమైన దండన పాలై ఉదాహరణగా ప్రదర్శించబడుతున్నాయి. అలాగే కలలు కంటూ ఉన్న వీరు శరీరాన్ని అపవిత్రం చేసుకుంటున్నారు, ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ మహనీయులను దూషిస్తూ ఉన్నారు. ప్రముఖ దూత మిఖాయేల్ అయితే అపనింద పిశాచాన్ని ఎదుర్కొంటూ వాడితో మోషే శరీరాన్ని గురించి వాదించినప్పుడు దూషించడానికి, వాడి మీద నేరం మోపడానికి తెగించలేదు గాని ప్రభువే నిన్ను మందలిస్తాడు గాక అన్నాడు. వీరైతే తమకు అర్థం కాని వాటిని దూషిస్తారు. తెలివిలేని మృగాల్లాగా ప్రకృతి సిద్ధంగా ఏవేవి తెలుసుకుంటారో వాటి వల్లే తమను తాము భ్రష్టులను చేసుకుంటున్నారు. అయ్యో, వారికి బాధ తప్పదు. వారు కయీను నడిచిన దారి పట్టి నడిచారు. బిలాం నడిచిన తప్పు త్రోవలో లాభం కోసం ఆతురంగా చొరబడ్డారు. కొరహు తిరుగుబాటు చేసి నాశనం పాలయ్యారు. వీరు నిర్భయంగా మీతో భోజనం చేస్తూ తమను తామే పోషించుకుంటూ మీ ప్రేమ విందులలో మచ్చలుగా ఉన్నారు. వారు గాలికి కొట్టుకుపోతున్న వానలేని మబ్బులు, కొంతకాలం పోయి పండ్లు లేక వేళ్లతో పెళ్లగించబడి 2 సార్లు చచ్చిన చెట్లు. వారు సముద్రం ప్రచండమైన అలల్లాగా ఉండి తమ అవమానాన్ని నురుగులాగా వెళ్ళగక్కుతూ ఉన్నారు. వారు దారి తప్పి తిరుగుతున్న చుక్కలు. వారి కోసం దట్టమైన కటిక చీకటి శాశ్వతంగా ఉంచబడింది. ఆదాం మొదలుకొని 7వ వాడైన హనోకు వీరి గురించి దేవుని మూలంగా ఇలా పలికాడు. ఇదిగో వినండి, ప్రభువు తన వేలాది వేల మంది పవిత్రులతో కూడా వస్తాడు, అందరికీ తీర్పు తీర్చడానికి. వారిలో భక్తి లేని వారంతా భక్తి లేని మార్గంలో చేసిన భక్తి లేని క్రియలన్నిటినీ గురించి, భక్తి లేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించి వారిని ఒప్పించడానికి ఆయన వస్తాడు. మీరు తమ దురాశలను అనుసరించి ప్రవర్తిస్తూ సనుక్కుంటూ తమ గతిని నిందించుకుంటూ ఉన్నవారు లాభం కోసం ఇతరులను పొగుడుతారు. వారి నోరు డంబంగా మాట్లాడుతుంది. అయితే ప్రియ సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పంపిన రాయబారులు ముందు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. చివరి కాలంలో భక్తి లేని తమ ఆశలను అనుసరించి నడుచుకుంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని వారితో మీరు చెప్పారు. ఇలాంటి వారు దేవుని ఆత్మలేని సహజ సిద్ధమైన వారు, భేదాలు కలిగించేవారు. మీరైతే ప్రియ సోదరులారా, అతి పవిత్రమైన మీ విశ్వాసంలో మీకు మీరే అభివృద్ధి కలిగించుకుంటూ ఉండండి. పవిత్రాత్మలో ప్రార్థన చేస్తూ ఉండండి. శాశ్వతమైన జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కరుణ కోసం ఆశతో ఎదురు చూస్తూ దేవుని ప్రేమలో నిలిచి ఉండేలా కాచుకొని ఉండండి. సరిగా వివేచిస్తూ కొందరి మీద జాలి చూపండి. మరికొందరిని భయం ద్వారా రక్షిస్తూ అగ్నిలో నుంచి లాగివేసి శరీర స్వభావం వల్ల అశుద్ధి అయిన వస్త్రాన్ని అసహించుకోండి. మీరు తోట్రుపడకుండా మిమ్మల్ని కాపాడడానికి, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషులుగా నిలబెట్టడానికి సామర్థ్యం గల మన ముక్తి ప్రదాత, ఏకైక జ్ఞానవంతుడు అయిన దేవునికి మహిమ, ఘనత, పూర్ణత, ప్రభుత్వం, అధికారం ఇప్పుడూనూ శాశ్వతంగా ఉంటాయి గాక. తదాస్తు.